వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ సాయిసుదా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బైక్ ర్యాలీలో నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ కు గాయాలు ఎమ్మెల్యే బైక్ ను వెనక నుంచి వచ్చిన వాహనం ఢీకొట్టడంతో ఘటన చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా ఓ డ్రామా టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వ్యాఖ్య 11 నుండి 15వ తేదీ వరకు హైదరాబాద్ లో శ్రీ వెంకటేశ్వర వైభోత్సవాలు లక్షలాది మందికి శ్రీవారి సేవలు ఉత్సవాలు దర్శించే అవకాశం విశాఖ దసపల్లి భూ వ్యవహారంలో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు భూ యజమానులు బిల్డర్లు స్పష్టీకరణ ఇక డీటెయిల్స్ చూస్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ గాయపడ్డారు గోల్గొండ మండలంలో బైక్ ర్యాలీలో పాల్గొన్న ఆయన బైక్ మీద నుంచి కింద పడ్డారు బైక్ ర్యాలీలో వెనక నుంచి వస్తున్న వాహనం ఎమ్మెల్యే బైక్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది ఈ సంఘటనలో ఆయన ఎడమకాలు ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు ధృవీకరించారు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ఆయనను వైజాగ్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు జరిగిన సంఘటనతో వైసీపీ శ్రేణులు ఆందోళన చెందారు ఓపెన్ ప్లేస్ నిన్న మళ్ళీ ఫ్రీగా జరిగింది మళ్ళీ నిన్న బ్రహ్మాండం జరిగింది నిన్న వర్షంలో కూడా ఇవాళ ఒక్క క్షణం అండి ఆడ చూడాడు వికేంద్రీకరణ కోరుతూ చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన పదవికి చేసిన రాజీనామా ఓ డ్రామా అని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను రెచ్చగొట్టడానికి ఎమ్మెల్యే ధర్మశ్రీ స్పీకర్ ఫార్మాట్లో లేని బూటకపు రాజీనామా చేశారని ఎద్దేవా చేశారు వైసీపీ నాయకులు డ్రామాలు ఆడేందుకే హైకోర్టు నుంచి 3 రాజధానులు బిల్లు వెనక్కి తీసుకున్నారని 3 ఏళ్లుగా ఎందుకు 3 రాజధానులు చేయలేదని ప్రశ్నించారు ఎన్ని కల్లబొల్లి మాటలు చెప్పినా ఉత్తరాంధ్ర ప్రజలు నమ్మరని వారిని రెచ్చగొట్టడం సరికాదన్నారు నిజంగా విశాఖ ప్రజల పట్ల అభిమానం ఉంటే వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామాలు చేసి ఉండేవారని గుర్తు చేశారు నేను అన్నది ఏంటంటే అసలు 80 మీటర్లకి ఎప్పుడైనా ఇక్కడ అవుతుందా 80 మీటర్లు నాకు తెలిసి ఎప్పటికీ అవదు ఇలాగా అది ఏదంటే ఏదో పొగపెట్టి మనం ఏం చేయలే వెలగొట్టాలంటే ఏం చేయాలి పొగ పెట్టాలన్నట్టుగా ఆడ సచ్చినట్టుగా ఆడికి ఎప్పుడు కావాలంటే వాడికి అప్పుడు పెట్టుకున్నప్పుడు ఇద్దాంలే అని ఆలోచిస్తా తప్ప మా డిమాండ్ ఏంటంటే ఇది 60 మీటర్ల కింద కంటిన్యూ చేయాలి ఫస్ట్ ఎందుకంటే డ్రాఫ్ట్ ప్లాన్ లో పెట్టారు కనుక ఆ డ్రాఫ్ట్ ప్లాన్ నుంచి మీరు మాస్టర్ ప్లాన్ లో మళ్ళీ మీరు ఫైనల్ లో 80 మీటర్లు పెట్టారు కనుక ఇది ప్రజలు మోసం చేయడం మీరు మళ్ళీ ప్రజలు అబ్జెక్షన్ అడగండి లేకపోతే ఇలా ఈ దొంగచాటునే చేయాలి ఎందుకు ఈ దొంగచాటుని చేస్తారు మీరు మాస్టర్ ప్లాన్ లో మీరు 80 మీటర్లు పెట్టేటప్పుడు టీడీఆర్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత వీళ్ళ మీద ఉంది టీడీఆర్లు ఇచ్చే పరిస్థితి లేనప్పుడు వీళ్ళు ఏం చేస్తారు చిన్న చిన్నగా మొక్కలు ఎందుకు చేయాలి మీరు ఇంత దొంగచాటుని ఎందుకు చేయాలి ఎవరి కోసం చేస్తున్నారు ఎవరి ప్రోత్సాహంతో మీరు చేస్తున్నారు అనేది మా ఉద్దేశం అన్నమాట మేము డిమాండ్ చేసేది ఒకటే ఏదైతే హైవే అలా షిఫ్ట్ అయిపోయింది కనుక ఇంటర్నల్గా ఇప్పుడు మన ఆనందపురం నుంచి వెళ్తున్నటువంటి వయా మదిలిపాలెం నుంచి గాజువాక మీదుగా అగనంపూడికి వెళ్తున్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో అది 60 మీటర్ల కింద కంటిన్యూ చేసి దాని మాదిరిగా ప్లాన్స్ ఇవ్వడం మంచిదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం మీద ఎలివేటెడ్ కాలమ్స్ వేసి దాని మీద ట్రాక్ వేసుకొస్తారు కనుక మీరు చెప్పేటువంటి ఆలోచన తప్పు ముమ్మాటికి తప్పది ఇది కేవలం కొంతమంది బిల్డర్స్ నాయకుల యొక్క ఆశీస్సులతో వైసీపీ నాయకుల యొక్క ఆశీస్సులతో ఇది జరుగుతుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అందుకే చెప్తాం మీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కూడా మేము ఖచ్చితంగా ఇది మిమ్మల్ని బయటకు లాగేటువంటి పరిస్థితి ఉంది ఏదైనా చేస్తే మీకు బోల్డ్ మేజర్ పేపర్స్ ఉన్నాయి కదా ఎక్కువ సర్క్యులేషన్ పేపర్స్ ఉన్నాయి కదా అంటే మేము ప్రజాశక్తిలో ఏదో అనట్లే మిగతా పేపర్లో వేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా
ఇంత సీక్రెట్గా మీరు సెలవు రోజు వేయాల్సినటువంటి అవసరం వచ్చింది. 5వ తారీఖు దసరా సెలవే కదా, ఆ రోజు వచ్చేటట్టు ఎందుకు చేయాలి మీరు? కనుక దీనికి ఎవరు బాధ్యులో వాళ్ళ మీద వెంటనే జిల్లా కలెక్టర్ గారు వాళ్ళ మీద శిక్ష వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేటువంటి అవసరం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మాస్టర్ ప్లాన్కి సంబంధించి ఎన్నో చిందులు చేశారు వీళ్ళు. ఏదంటే సుమారు 250 ఎకరాలు లేఅవుట్ ఓనర్స్ లేఅవుట్లో ఉన్నటువంటి కూడా ఎప్పుడు లేనటువంటి లేఅవుట్ ద్వారా కూడా వేసి వెళ్ళారు. మేము అన్నా అదే మీ ద్వారా మేము ప్రజలు కూడా తెలియజేస్తున్నాం. రేపు భవిష్యత్తులో తెలుగుదేశం ఖచ్చితంగా అధికారంకి వస్తుంది, మళ్ళీ ఈ మాస్టర్ ప్లాన్ మీద రివ్యూ పెట్టిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అసలు 20 నుంచి 21 వరకు కూడా మాస్టర్ ప్లాన్ డెవలప్ చేయలేనప్పుడు 20 నుంచి 21 నుంచి 41 వరకు ఎందుకు అవుతుంది అనుకోలే? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హైవే మనం షిఫ్ట్ చేసాం కదా. అంటే దీనివల్ల సామాన్యులు దెబ్బతినేస్తారు. ఇది బడాబాబుల కోసం చేసినటువంటి ప్రయత్నం. ఆర్డీపీని మీరు ఈ ప్రాంతం నుంచి ఎందుకు పెట్టారు? ఒకవేళ ఆర్డీపీ పెట్టాలనుకుంటే మొత్తం ఏకంగా ఆనందపురం నుంచి కనకపల్లి వరకు పెట్టచ్చు కదా, వయా మదిలిపురం. సో దీని వెనకాల ఆంతర్యాలు మీరే గమనించాలి. ఒక 5 కిలోమీటర్లు వస్తుంది, 3 కిలోమీటర్లు వస్తుంది, 3 కిలోమీటర్లు వస్తుంది, 3-4 కిలోమీటర్లు. అంటే 3-4 కిలోమీటర్ల కోసం పెట్టారంటే ఖచ్చితంగా ఆంతర్యాలు ఏం లేక కాదు. ఇప్పుడు ఆర్డీపీ చేసిన వాళ్ళు ఏమవుతుందంటే అక్కడ ఏ బిల్డర్ పెట్టుకుంటే వాళ్ళు టీటీఆర్ ఇస్తారు. ఆ టీటీఆర్ ఆ బిల్డింగ్కే ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడేమన్నారు, ఎవరైనా ల్యాండ్ కానీ మీరు ఇక్కడ మాకు సిస్టంలో ఆన్లైన్ చేసుకోవట్లేదు, మళ్ళీ మీరు మాకు రిజిస్ట్రేషన్ చేయండి, మేము తర్వాత ఇస్తామంటున్నారు టీడీఆర్. అంటే ఇది రిజిస్ట్రేషన్ వాళ్ళు చేయాలి, జిఎంసీకి చేయాలి. అదే సార్ నేను అన్నది ఏంటంటే అసలు 80 మీటర్లకి ఎప్పుడైనా ఇక్కడ అవుతుందా? 80 మీటర్లు నాకు తెలిసి ఎప్పటికీ అవుతుంది. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జరిగే నిత్యవార సేవలు ఉత్సవాలను చూసే అవకాశం దక్కని లక్షలాది మంది భక్తులకు శ్రీ వెంకటేశ్వర వైభోత్సవాల ద్వారా వీటిని చూసి తరించే అదృష్టం లభిస్తోందని జేఈఓ వీరబ్రహ్మం తెలిపారు. నెల్లూరులో నిర్వహించిన వైభోత్సవాల్లో వేలాది మంది భక్తులు పాల్గొన్నారని అన్నారు. అదేవిధంగా ఈ నెల 11 నుండి 15వ తేదీ వరకు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే శ్రీ వెంకటేశ్వర వైభోత్సవాలు లక్షలాది మంది భక్తులు స్వామివారి సేవలు చూసి తరించి అవకాశం లభిస్తోందని అన్నారు. వైభోత్సవాల గురించి మహానగరంలో 10 రోజుల ముందు నుంచే ప్రచార రథాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. వైభోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో వర్చువల్గా సమీక్ష నిర్వహించారు. విశాఖ దసపల్ల భూ వ్యవహారంలో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, రాజకీయాలతో వాటిని ముడిపెట్టొద్దని భూ యజమానులు, బిల్డర్లు అన్నారు. ఆ భూముల్లో కొన్ని 22/A ఉన్నప్పటికీ తాము కోర్టులను ఆశ్రయించామని, త్వరలో గ్రీన్ సిగ్నల్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యూఎల్సీకి సంబంధించి కూడా పెండింగ్లో ఉంటే తాము న్యాయపరంగా పోరాడతామని తేల్చి చెప్పారు. సర్వే నెంబర్లు, రాణి కమలాదేవి నుంచి తీసుకున్న సంతకాలు, భూ యజమానులు, డెవలపర్ మధ్య జరిగిన ఒప్పందాలకు సంబంధించి ఓ ప్రకటన కాపీని కూడా వారు విడుదల చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు విజయసాయిరెడ్డికి, ఆయన కుటుంబానికి ఈ భూముల వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. దసపల్ల భూముల వ్యవహారంలో గత కొన్నాళ్లుగా మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్కడ ఫ్లాట్ల యజమానులు దసపల్ల రాఘవేంద్రరావు, దసపల్ల కోటేశ్వరరావు, కంకటాల మల్లిక్, బాలాజీ, సుబ్బరాజు సహా డెవలపర్స్ ఉమేష్, గోపీనాథ్ రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడారు. ఇందాక క్లియర్గా నేను చెప్పింది మీరు ప్రశ్న అందరి ప్రశ్న అర్థమైంది సార్. నాకు మా వరకు 75,600 గజాలు ఇంటూ 12 స్క్వేర్ ఫీట్ మేము ఇచ్చేసాం. దట్ ఈస్ ది బిల్డర్స్ రెస్పాన్సిబిలిటీ. ఇంటర్నల్ డిస్ట్రిబ్యూషన్ అనేది వాళ్ళందరూ కూర్చొని ఏ రీజన్స్ వల్ల ఎందుకున్నారు, ఒక కార్నర్ ప్లాట్ ఉండి ఉండొచ్చు, హార్డ్ ప్లాట్ ఉండి ఉండొచ్చు, పెద్ద ప్లాట్ ఉండి ఉండొచ్చు. వాట్ ఈస్ దేర్ దిస్ థింగ్? నా అండర్స్టాండింగ్ ఈజ్ విత్ కలెక్టివ్లీ విత్ 64 ప్లాట్ ఓనర్స్, టోటల్ ఏరియా ఇంటూ 12 అది నేను ఇచ్చేసాను. వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళ ప్లాట్ సైజ్ అవనివ్వండి, ప్లాట్ కార్నర్ అవనివ్వండి, లొకేషన్ ఆఫ్ ది ప్లాట్ అవనివ్వండి, రోడ్డు, వాట్ ఎవర్ ఆర్ ది ఇంటర్నల్ అరేంజ్మెంట్స్, వాళ్ళు ప్లాట్ ఇంటర్నల్గా వాళ్ళు బిల్లింగ్గా వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని వచ్చి సైన్ చేశారు. ఇప్పుడు ఉంచాం సార్ మేము, ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. అది 2017 కానీ 19 గుర్తులేదు, చూసి చెప్పాలా.
17, 18 కానీ సార్ 19 అది ఇప్పుడు లైవ్లో ఉంది. మేము ఎప్పుడు వెళ్తే అప్పుడు చేయాలి. ఆర్డర్ తెచ్చి ఉంచుకున్నాం, రిజిస్ట్రేషన్ చేయడానికి మనం ఎప్పుడు వెళ్తే అప్పుడు చేయాలి. లైవ్లో ఉంటాయి ఆర్డర్స్. ఇంకోటి ఇందులో వానర్ ఎవరు సార్? ల్యాండ్కి ఇప్పుడు యాక్చువల్లీ కోర్టులోకి ఇచ్చారు. ఇందుకే ల్యాండ్కి వానర్ ఎవరికి ఎవరు చేశారు, ఎవరి నుంచి ఎవరికి రిజిస్ట్రేషన్ అయింది. రెండోది ఏంటంటే ఇందులో సేల్ డీడ్ అనేది లేదు అనేది ఒక ఇది వినిపిస్తుంది. అసలు సేల్ డీడ్ అనేది ఉందా? ఉంటే అసలు ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు జవాబు ఏంటంటే అది ప్రభుత్వ భూమి అనేది బయట గొడవ పెడుతున్నారు, మీరు ప్రైవేట్ భూమి అంటున్నారు. అది మీరు మేము అంటలేదండి, సుప్రీంకోర్టు డిసైడ్ చేసింది. అది సార్ డిసైడ్ చేసిన మీరే డాక్యుమెంట్స్ ఇచ్చి ఉంటారు కదా లాయర్ గారు. కోర్టులో ఫైల్ చేస్తాం అంటే ఆ విషయం మీకు ఐడియా ఉంటుంది కదా, అది ఎలా అనేది ఒకసారి చెప్తే ఇప్పుడు అదే వివాదం నడుస్తుంది కదా, ఆ క్లారిఫికేషన్. డాక్యుమెంట్ లేదన్నా, ఓనర్ కమలాదేవి డిసైడ్ అయింది. ఇప్పుడు 50లో డిసైడ్ అయింది, ఆయన కమలాదేవి ఓనర్ అని. ప్రభుత్వం నాకు రాజకీయాలకు సంబంధం లేదు సార్. నేను ఏ పొలిటీషియన్కి ఐ డోంట్ బిలాంగ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ పాలిటిక్స్. నేను ఇంతకుముందు చేసినప్పుడు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్లో చేసిన తప్ప పొలిటికల్గా ఎక్కడ లేదు. నేను బీఆర్పీలో చిరంజీవి గారికి హెల్ప్ చేసినప్పుడు కూడా నాకు ఆ రోజున ఓటు కూడా లేదు ఆంధ్రాలో. నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. ఐఎమ్ ఏ ప్యూర్, యాజ్ ఆఫ్ టుడే ఐఎమ్ ఏ ప్యూర్ బిజినెస్ మ్యాన్ ఫస్ట్. సెకండ్, విజయసాయి రెడ్డి గారు ఈజ్ మై ఫ్రెండ్. గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నాకు ఎన్టీఆర్ ఇంతకుముందు నేను పనిచేసిన ట్రస్ట్లో నాకు అనుభవం ఉన్న దృష్ట్యా నేను ఒక ట్రస్ట్ ఫామ్ చేస్తున్నాను, దాంట్లో మీరు ట్రస్టీగా ఉంటూ ట్రస్ట్ యాక్టివిటీస్ ఇనిషియేట్ చేయండి అని అడిగితే నేను, గోపీనాథ్ రెడ్డి గారు ప్లస్ ఇంకొంతమంది, మిగతా వాళ్ళ పేర్లు నాకు చెప్పడం ఇష్టం లేదు. జనరల్గా నేను చాలా లో ప్రొఫైల్ మనిషిని, ఎక్కువ బయటికి రాను, ఎవరిని కలవను. మిగతా వాళ్ళ పేరు చెప్పినట్టు మిగతా ట్రస్టీస్తో కలిపి ఒక ట్రస్ట్ ఫామ్ చేశాము. ఆ విధంగా నాకు గోపీనాథ్ రెడ్డి గారితో పరిచయం అయింది. మిగతా ట్రస్టీస్ పనిచేయలేదని నేను అన్నగాని ఎక్కువ యాక్టివ్గా నేను గోపీనాథ్ రెడ్డి గారు పనిచేశాం. కోవిడ్ టైంలో నేను యాక్చువల్గా ఫ్యామిలీతో హైదరాబాద్లో ఉంటానండి, ఇక్కడ ఉన్నాను. బికాజ్ హైదరాబాద్లో ఫ్యామిలీ నాకు హైదరాబాద్లో వ్యాపారాలు కూడా ఎక్కువ అండి, ఇక్కడ మీద రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఎక్కువ. ఐఎమ్ డూయింగ్ మచ్ బిగ్గర్ ప్రాజెక్ట్స్ దేర్ ఇన్ హైదరాబాద్ దాన్ హియర్. ఎస్ఈబీ అధికారులమని చెప్పి పలువురు వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ ముఠాను ఏలూరు జిల్లా కోయలగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలవరం సిఐ విజయబాబు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కన్నాపురంకు చెందిన గ్రంథ శ్రీనివాసరావు గతంలో పీడీఎస్ రైస్ అక్రమ వ్యాపారం చేసేవాడని గమనించిన నకిలీ ముఠా తాము ఎస్ఈబీ పోలీసులమని, తమకు డబ్బులు ఇవ్వకపోతే అరెస్ట్ చేస్తామని, బయటకు రాకుండా కేసులు పెడతామని బెదిరించి గత కొంతకాలంగా లక్షలాది రూపాయలు వసూలు చేశారు. ఈ నకిలీ ముఠా ఆగడాలు భరించలేక శ్రీనివాసరావు పోలీసులకు ఆశ్రయించాడు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు చాకచక్యంగా వలపన్ని నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బాధితుడు శ్రీనివాసరావు వద్ద నుండి వసూలు చేసిన సొమ్ములో 4,60,000 రూపాయలు నిందితులు ఖర్చు చేయగా 5,500 రూపాయల నగదు, 3 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో ఇంకా కొంతమంది ఉన్నారని నిందితుల ఫోన్ కాల్ లిస్ట్ ద్వారా ఇప్పటికే గుర్తించామని, త్వరలో వారిని కూడా అరెస్ట్ చేశామని పోలవరం సిఐ తెలిపారు. ఆయన వెంట ఎస్ఐ జీజే విష్ణువర్ధన్తో పాటు సిబ్బంది ఉన్నారు. బిజినెస్ చేసేటువంటి గ్రంథి శ్రీనివాసరావు అనే వ్యక్తిని ఎస్ఈబీ పోలీస్ అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు గత కొన్ని నెలలుగా అతని దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేసి తీసుకుంటున్నారని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది. దానిలో భాగంగా మనం సైంటిఫిక్ ఎవిడెన్స్ తీసుకుని వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మార్నింగ్ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా మన కోయిలగూడి మండలం డిప్పకాయలపాడు ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఇంకా దీనిలోకి ఇన్వెస్టిగేషన్ ఇంకా చాలా ఉంది. గతంలో అతను పీడిఎస్ రైస్ చేస్తుండేవాడు, మన పోలీసే వాళ్ళని అరెస్ట్ చేశారు. సో అతను గతంలో పీడిఎస్ రైజ్ చేశాడు కాబట్టి నిన్ను పోలీసుకు పట్టిస్తాము, లేదా మేము ఎస్ఈబీ పోలీస్ అని చెప్పని. అట్లానే రీసెంట్గా అతను కనుక డబ్బులు ఉన్నట్టయితే కనుక నిన్ను గాంజా కేసులు ఇరికిస్తామని చెప్పేసి అతను థ్రెటన్ చేసిన నుంచి 20,000 రూపాయలు తీసుకెళ్లారు. దాని గురించి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో గతంలో అతన్ని కూడా కొంతమంది రకరకాల పేర్లతో బెదిరించారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ సైంటిఫిక్గా వస్తుంది. సో
ఆ ఎవరు ఏంటనేది తరువుగా మన ఎస్ఐ గారు విచారిస్తారు. తెలుసుకుని వాళ్ళందరినీ కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం. కాల్ డేటాస్ నెంబర్స్ వచ్చినాయి. ఆ నెంబర్స్ ఎవరైనా ఎస్టాబ్లిష్ చేసుకుని వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. నిర్మల్ జిల్లా బాసర మండలం బిద్రెల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైంసా నుండి నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు త్రుట్లో ప్రమాదం తప్పింది. బిద్రెల్లి గ్రామ బ్రిడ్జి వద్ద ప్రధాన రోడ్డు వేసిన కాంట్రాక్ట్ రోడ్డు సరిగ్గా వేయకపోవడంతో గుంతలమయంగా మారింది. బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న గుంతలో కూరుకుపోయింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరేగూడెంలో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. స్థానిక మల్లికార్జున స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు వేడుకలు జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరుబండ డివిజన్లో పెద్ద ఎత్తున జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, బోరుబండ ఇన్ఛార్జ్ సిరాజ్, విజయ్ కుమార్, విజయసింహ, లక్ష్మణ్ గౌడ్, ఆనంద్, రమేష్ యాదవ్, మోయిస్ తదితరులు పాల్గొన్నారు.
మొహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా సైదాబాద్ మహారాజా ఫంక్షన్ హాల్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్క్పేట్ నియోజకవర్గం ఎమ్మెల్యే హాజరై ఎగ్జిబిషన్ను తిలకించారు. కార్యక్రమంలో అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా, అమీర్ హల్క్, జిహాద్, తెలంగాణ మెంబర్ మౌలానా హమీదా, మహమ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. हम आपका इस्तेमाल करते हैं, अपनी बहनों से भी गुजारिश करते हैं वो आए और अंदर दाखिल हो जाए। अब हमारा दूसरा मॉडल सेक्शन है जिसमें यहाँ दूसरे राज आगे जुड़े इन मौजूद काबू सुराग में وفي لحيته كتائب وإن تكلم السماء जाती है कि यहाँ मिनी थिएटर में तशरीफ लाएं। तमाम मर्द और ख़वातीन और बच्चों से गुजारिश की जाती है कि यहाँ पर मिनी थिएटर जो लेडीज सेक्शन में है आज जमात इस्लामी हिंद मलकपेट ने यहाँ बच्चों के लिए, ख़वातीन के लिए, तमाम आम इंसानों के लिए, ब्रदरान वतन के लिए, वतनी भाइयों और वतनी बहनों के लिए एक सीरत का एक्सपो यहाँ लगाया है महाराजा फंक्शन हॉल मलकपेट में सईदाबाद के करीब। और इसके अंदर नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम से जो ताल्लुक़ बच्चों का है, जो ताल्लुक़ छोटे छोटे नौनिहाल लड़कों और लड़कियों का है, उसका इजहार यहाँ पर होता है कि उन्होंने जो मॉडल्स तैयार किए और उन्होंने जो चार्ट्स तैयार किए वो इंतहाई गैर मामूली किस्म के हैं, जिससे हमको सीरत से भी हमको वाक़फ़ियत होगी और आप सल्लल्लाहु अलैहि वसल्लम की ज़िंदगी से भी हमको वाक़फ़ियत हासिल होगी। इसलिए हम तमाम आमतुल मुस्लिमीन से ये गुजारिश करते हैं कि इस महीने को सीरत को पढ़ने, पढ़ाने और नई नस्ल तक पहुँचाने का ये महीना बनाएं। इस महीने को तमाम बंदगान खुदा तक सीरत नबी सल्लल्लाहु अलैहि वसल्लम के पैगाम को पहुँचाने का ये महीना बनाएं। उसी वक्त మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లింగ్యా తాండాలో మలోత్ సునీల్ అనే 25 ఏళ్ల యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. అయితే అతనిని హత్య చేసి విద్యుత్ షాక్తో మృతి చెందినట్లు చిత్రీకరిస్తున్నారని బంధువులు, తాండా వాసులు ఆరోపిస్తున్నారు. మృతుడి చేతి మీద కొరికిన గుర్తులు, ఒంటిపై అక్కడక్కడ దెబ్బలు ఉండడంతో పలు అనుమానాలకు తావితీస్తున్నాయని అంటున్నారు. దసరా పండుగ సందర్భంగా గ్రామంలో కబడ్డీ పోటీ నిర్వహించడంతో సునీల్ జట్టు విజయం సాధించడంతో నిర్వాహకులు కొంత నగదును బహుకరించారు. దాంతో అర్ధరాత్రి 12 గంటల వరకు కొంతమంది దోస్తులతో కలిసి మద్యం సేవించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అయితే అధికార పార్టీ నాయకులు కేసు తప్పుదోవ పట్టించేలా చూస్తున్నారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. హంతకులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న కురవి 2వ ఎస్ఐ మధు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్లో ఆటలు నడిపించుకుంటూ వాళ్ళు బతుకుతుంటే మొన్న దసరా పండుగ వచ్చి పండుగ చేసుకున్న తర్వాత మరి నిన్న రాత్రి మరి అది ఎలా జరిగిందో మరి ఇక్కడ చూస్తుంటే మాత్రం అనుమానాలు ఉన్నాయి. మరి అక్కడక్కడ శరీరం మొత్తం గుర్తులు కూడా ఉన్నది, కొరికిన గుర్తులు ఉన్నాయి, మరి కాల్చినట్టు కూడా ఉన్నది. కాబట్టి ఈ శవాన్ని పంచనామా చేసి మరి ఏ విధంగా జరిగిందో అన్ని విధాల
రిపోర్ట్ తీసి మరి వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మరి మేము ప్రతిపక్షాన మరి వాళ్ళ దోస్తులు ఎలా ఉన్నారు, ఏంది, ఎవరెవరు తిరిగారు అనేది ఎంక్వైరీ చేసి మరి ఆ కుటుంబాన్ని న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము పోలీసు వాళ్ళను కోరుతున్నాము. ప్రతిపక్షాన మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. చర్యలు కనుక తీసుకోకపోతే మాత్రం మా పార్టీ కార్యకర్తలు మా పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేయాల్సి వస్తుంది. నా తండలో ఇట్లా జరగడం అనేది చాలా దారుణం. ఇది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇక్కడ మా ప్రజల తరఫున కూడా మా కార్యకర్తల తరఫున కూడా మేము ఎన్నో విధాలు కూడా మేము ఖండిస్తూ ఉన్నాము. ఆ కుటుంబాన్ని మరి వాళ్ళ దుఃఖాన్ని మనం తీర్చలేనిది. వాళ్ళను నష్టపరిహారం మేము అడిగేదే లేదు. అది ఎవరన్నా మాకు తెలియపరచాలి. దాని సంగతి ఏదో మేము చూసుకోవాల్సింది కూడా మేము కోరుతున్నాం. అయితే ఆ అబ్బాయి హైదరాబాద్లో ఆటో డ్రైవర్గా పనిచేస్తాడు. పండుగ సందర్భంగా ఇంటికి వచ్చిన సందర్భంగా ఊళ్ళో అందరూ గ్రామం తరపు నుంచి కబడ్డీ క్రీడలు నిర్వహించడం జరిగింది. సో కబడ్డీ క్రీడలు నిర్వహించడం వలన అందులో పార్టిసిపేట్ చేశారు. అందరూ సంతోషంగానే పార్టిసిపేట్ చేశారు. వీళ్ళ టీం గెలవడం వలన వాళ్ళకి కొంచెం ప్రైజ్ మనీ వచ్చింది. ఆ ప్రైజ్ మనీ రావడం వలన వాళ్ళు కొంచెం సంతోషంగా దావత్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత కొంచెం ఎటోలాడు పోయినాక ఒక 10 మెంబర్స్ వరకు ఆగారని తెలిసింది. వాళ్ళలో వాళ్ళు మంచిగానే ఉన్నారు. కాకపోతే కాంగ్రెస్ గద్దె కాడికి పోయి గద్దెకు సంబంధించిన పోస్టింగ్ పైప్ను కొంచెం దాన్ని పెరగడం వలన దానికి సంబంధించి కొంచెం పైపు పక్కనే ఉన్న కరెంటు వైరుకు తగిలి చనిపోయాడని ప్రాథమిక విచారణలో ప్రస్తుతానికైతే తెలిసింది. వాళ్ళ తల్లిదండ్రులను కూడా కుటుంబ సభ్యులను కూడా విచారణ చేస్తే వాళ్ళు కొంచెం వాళ్ళ కొడుకు మృతి మీద అనుమానాస్పదం వ్యక్తం చేసింది. సో మేము కూడా అనుమానాస్పదం కిందనే కేసు నమోదు చేస్తున్నాం. ఇమీడియట్గా ఇప్పుడు బాడీని పోస్ట్ మార్టం కోసం షిఫ్ట్ చేస్తున్నాం. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎంక్వైరీ రిపోర్టు బట్టి ఫైనల్ డెసిషన్ చేసిన తర్వాత కుటుంబానికి ఖచ్చితంగా తగిన న్యాయం చేసేటట్టు చూస్తాం. ఒక్కడే తీసిండా సార్? ఇంకా అతనికి ఏమైనా సహకరించారు? పైప్ అనేది ఒక్కడే తీసిండా? ఇంకా వచ్చినట్టు తెలిసింది. ఎంక్వైరీలో పూర్తి వివరాలు తెలుస్తాయి. అలా వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు కూడా తెలిసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బైక్ ర్యాలీలో నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ కు గాయాలు. ఎమ్మెల్యే బైక్ ను వెనక నుంచి వచ్చిన వాహనం ఢీకొట్టడంతో ఘటన. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా ఓ డ్రామా. టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వ్యాఖ్య. 11 నుండి 15వ తేదీ వరకు హైదరాబాద్లో శ్రీ వెంకటేశ్వర వైభోత్సవాలు. లక్షలాది మందికి శ్రీవారి సేవలు ఉత్సవాలు దర్శించే అవకాశం. విశాఖ దసపల్లి భూ వ్యవహారంలో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. భూ యజమానులు బిల్డర్లు స్పష్టీకరణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.